హాయ్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. కొత్తగా పిజ్జా బాల్ లాగా చేస్తున్నాను. దానికి కావాల్సిన వస్తువులు చూద్దాము. ఆనియన్స్, తర్వాత క్యాప్సికమ్, తర్వాత ఒకటి టమాటా, తర్వాత స్వీట్ కార్న్ కొంచెం ఉప్పేసి ఉడకబెట్టేశాను. తర్వాత ఆర్గనైజ్ కొంచెం, కొద్దిగా సాల్ట్, ఇది టమాటా సాస్ కొంచెం, మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇది ఇట్లా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం. తర్వాత 3 బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ని కొంచెం మనం రోల్ కవర్తో ఇట్లా మనం కొంచెం వెడల్పు చేసుకుంటే ఇట్లా చేసుకుంటే కొంచెం పెద్ద సైజ్ వస్తుంది. మనం బౌల్తో ఇట్లా చేసుకోవాలి. ఇట్లా మనం సైడ్ కొంచెం ఇట్లా కట్ చేసుకోవాలి. కొంచెం బటర్ రాసుకోవాలి. కొంచెం ఇట్లా మనం ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. మనం కొంచెం మిక్స్ చేసుకున్నాం కదా, ఇట్లా పెట్టేసుకొని ఇలా మనం చీజ్ ఉంటుంది కదా, ఇలా పైకి వెళ్ళి గీక్కొని ఇలా గీకి మనం ఇలా పెట్టి మనం స్టవ్ వెలిగించుకొని దీన్ని కొద్దిగా మనం స్లోగా ఇది పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి క్యాప్ పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం చూద్దాం ఎలా అయిందో ఒకసారి చూద్దాము. కింద మాడిపోతుంది, ఇంకా కొంచెం కావాలి, ఒక 1 మినిట్. వావ్, చాలా బాగైంది చూడు. ఇది మొత్తం అయిపోయింది. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇట్లా మనం లైట్గా వేసినాం అనుకో, వావ్, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎలా ఉందో చూద్దాం. కలర్ చూస్తేనే తినాలి అనిపిస్తున్నది. ఇది ఇంట్లో చేసుకునే పిజ్జా బాల్స్ అంటే బ్రెడ్, మళ్ళీ తర్వాత టమాటో, ఆనియన్, క్యాప్సికమ్, కార్న్, చీజ్, పన్నీర్. ఎలా ఉందో చూద్దాం. ఇక చూడండి, వేడిగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనం బయట ఎక్కడో తినదానికంటే మన ఇంట్లో మనం చేసుకొని తింటే చాలా బాగుంది. బాయ్.